నమస్తే, వెల్కమ్ టు అన్ను మీడియా. ఈరోజు నమస్తే యోగాలో మనము మోకాళ్ళ నొప్పుల గురించి ఆసనాలు కానీ చిన్న చిన్న ప్రక్రియలు యోగిక్ సూక్ష్మ వ్యాయామము నేర్చుకుంటాము. మోకాళ్ళ నొప్పులు ఈ రోజులో ఒక సాధారణ వ్యాధి. అందరికీ పూర్తిగా పెద్దవాళ్లకు ఈవెన్ చిన్నవాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకంటే పూర్తిగా మొబిలిటీ లేకపోవడము, నీస్ ప్రాబ్లం రావడము రోజు ఒక సమస్య అయిపోయింది అందరికీ. దానికి ఏ విధంగా మనం దూరం పెట్టుకోవచ్చు, ఏ విధంగా దానికి పూర్తిగా తొలగించవచ్చు, మెల్లగా కొన్ని ఎక్సర్సైజెస్ ఈరోజు నేర్చుకుంటాము. ఎలా చేయాలి అనేది ఒక్కసారి చూడండి. ఫస్ట్ అందరూ నిలబడి ఈ విధంగా కొన్ని ప్రక్రియలు మనము ప్రారంభిస్తాము. చేతులు నడుము మీద పెట్టి కాళ్ళు కలిసి మెల్లగా కాళ్ళను ఫస్ట్ హీల్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. కొంచెము హీల్ మూమెంట్స్ పూర్తిగా కింద మీద ఆ మూమెంట్స్ చేస్తూ కాళ్ళు రెడీ చేసుకోవాలి, నీ జాయింట్స్. ఆ తర్వాత పాదాలు కూడా ముందు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్ ఆఫ్ యువర్ హీల్ ప్రెషర్ ఇచ్చి నీస్ మీద పూర్తిగా ప్రభావం వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. రిలాక్స్. దాని తర్వాత మెల్లగా మోకాళ్ళ దగ్గర బెండింగ్ చేయాలి. టోటల్ బెండ్ చేసి పైకి లేవాలి. మోకాళ్ళు వీలైనంత బెండ్ చేయండి, పైకి లేవండి. మళ్ళీ మెల్లగా బెండ్ చేయండి, పైకి లేవండి. నెక్స్ట్ వచ్చేసి మోకాళ్ళ మీద చేతులు పెట్టి రౌండ్ సర్క్యులర్ మూమెంట్, మోకాళ్ళను పూర్తిగా సర్క్యులర్ మూమెంట్ చేయాలి. సేమ్ రివర్స్ డైరెక్షన్లో కూడా అదే జరుగుతుంది. దాని తర్వాత మీ కింద పాదాలు కూడా కలిపి పాదాలున్న పూర్తిగా మూమెంట్ జరిగినట్టు కింద ఫ్లోర్ మీద, దాని ద్వారా ప్రెషర్ రావాలి. యాక్యుప్రెషర్ టెక్నిక్స్ లాగా మీ పాదాల్లో అరికాళ్ళలో రివర్స్ సేమ్ మూమెంట్స్. అలాగే సాధ్యమైనంత మెల్లగా ఒక 5-6 సార్లు, 5 నుంచి 10 సార్లు మధ్యలో మీకు సాధ్యమైనంత చేసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు తక్కువ చేయవచ్చు కొంచెం. అలాగే చేతులు ముందు పెట్టేసి ఉత్కటాసనము అని అన్నారు. స్లోలీ బెండింగ్ ద బాడీ యాజ్ ఎ చైర్ పోస్చర్. కుర్చీలాగా ఒక 90 degrees యాంగిల్, మీకు ఎంత వీలైతే ఆ విధంగా చేయాలి. అది రాకపోయిన వాళ్ళు ఏదైనా విండో కానీ ఏదైనా ఒక టేబుల్ చైర్ కానీ పట్టుకొని కూడా చేసుకోవచ్చు. మెల్లగా సాధ్యమైనంత మోకాళ్ళ దగ్గర వంగండి. ట్రై టు బెండ్ ఎట్ ద నీస్, వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అండ్ దెన్ రిలాక్స్. మెల్లగా రిలాక్స్ చేయండి. కొంచెం డీప్ బ్రీదింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మోకాళ్ళ గురించి ఒక ఆసనము, పాదహస్తాసనము, మళ్ళీ పర్వతాసనం. సో పాదహస్తాసనంలో మళ్ళీ మోకాళ్ళు నీ జాయింట్స్ని పూర్తిగా అండ్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ దానికి సపోర్టింగ్ బ్యాక్ సైడ్ అంతా స్టిఫ్ చేసుకోవాలి. సో ఎలా చేయాలి చూడండి ఒక్కసారి. మెల్లగా చేతులు సైడ్స్ నుంచి పైకి స్ట్రెచ్, బ్రీద్ ఇన్, స్లోలీ వీలైనంత వంగండి. ట్రై టు బెండ్ చేసి కింద వెళ్ళండి. కింద వెళ్ళిన తర్వాత పట్టుకోండి కాళ్ళు అండ్ నీస్ మస్ట్ బి టైట్. మీకు వీలైనంత వంగండి. వంగి కొద్దిసేపు ఆగండి. పూర్తిగా వస్తే సరే, లేకుంటే మీకు ఎంత వస్తే అంత ఆ స్థితిలో ఆగండి. మోకాళ్ళు టైట్ చేయండి. మోకాళ్ళ దగ్గర స్టిఫ్నెస్ తీసుకురావాలి. ఈ మసిల్స్ అన్నీ మీకు పనిచేయాలి అక్కడ మోకాళ్ళ దగ్గర. అండ్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద థై. మెల్లగా అక్కడి నుంచి రిలీజ్ చేసేయండి. స్లోలీ రిలీజ్ ఇట్. పైకి వచ్చేసి రిలాక్స్. ఇది పాదహస్తాసనము. రెండవది పర్వతాసనము అని అన్నారు. సేమ్ చేతులు పైకి తీసుకొని స్లోలీ అండ్ గో డౌన్, బ్రింగ్ యువర్ బాడీ డౌన్ ఫ్లోర్ మీద.
చేతులు ఫ్లోర్ మీద కొంచెం దూరం పెట్టుకొని ఎంత వీలైతే అంత మీ మోకాళ్ళను స్ట్రైట్ చేసి మళ్ళీ అక్కడ ఒక స్టిఫ్నెస్ ఇంటూ యువర్ నీస్, తల లోపల ఎంత వీలైతే అంత తల లోపల మోకాళ్ళ దగ్గరికి చేతులు ప్రెస్ చేసి ఉంచండి. కొద్దిసేపు దీంట్లో ఆగండి, కొద్ది క్షణాలు 30 సెకండ్ల నుంచి 1 మినిట్ దాకా ఫస్ట్, మెల్లగా దానికి ఒక 2 నిమిషాలు ఆ స్థితిలో ఆపడము ప్రయత్నం చేయాలి. మోకాళ్ళ దగ్గర పూర్తిగా స్టిఫ్నెస్ పెట్టేసి దానికి టైట్ పెట్టేసి చేయడం మంచిగా ఉంటుంది. మెల్లగా అలాగే చేతులు కొంచెం దగ్గర తీసుకొని 1 by 1 స్టెప్ అండ్ దెన్ స్లోలీ గెట్ అప్ అండ్ రిలాక్స్. ఈ విధంగా డీప్ బ్రీదింగ్ ద్వారా రిలాక్స్ చేసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ కూర్చొని స్లోలీ వజ్రాసనము వీలైన వాళ్ళు, లేకపోతే డైరెక్ట్ మీరు బోర్ల పడుకోవచ్చు. బోర్ల పడుకొని చేతులు నిరాలంబాసన చిన్ కింద ఒక స్టాండ్ లాగా పెట్టేసి కాళ్ళు కొంచెం దూరము, ఫింగర్స్ పాయింటెడ్ బ్యాక్వర్డ్ అండ్ దెన్ ఫోల్డ్ ఇట్. మెల్లగా ఫోల్డింగ్ చేయండి కాళ్ళు, ఒక్కొక్క కాలు ఫోల్డ్ చేసి స్ట్రైట్, ఫోల్డ్ చేసి స్ట్రైట్. ఒక 5-7 టైమ్స్ మూమెంట్ ఆఫ్ ద నీస్. మోకాళ్ళు ఎవ్రీ టైమ్ హీల్స్ ట్రై టు టచ్ ద బటక్స్ని టచ్ చేయడంలో ప్రయత్నం చేయండి. ఎవ్రీ టైమ్ టచ్ ద హీల్స్ టు ద బటక్స్. 2 కూడా ఒకసారి చేయవచ్చు. సేమ్ థింగ్ యూ కెన్ డూ విత్ బోత్ ద లెగ్స్ ఆల్సో. మన మోకాళ్ళు ప్రాబ్లం ఎంత ఉంది దాని ప్రకారంగా మూమెంట్స్ క్యాన్ బి డన్ స్లో ఆర్ లిటిల్ క్వికర్. రిలాక్స్. దీంట్లోనే ఇంకా ఎక్కువ ప్రభావం రావాలంటే ఒక తిండు కానీ ఇలాంటి సమ్ ప్యాకేజింగ్ యూ కెన్ కీప్ ఇట్ బిట్వీన్ ద నీ దగ్గర ఈ విధంగా పెట్టుకొని దానికి కూడా మీరు ప్రెషర్ ఇవ్వచ్చు. మోకాళ్ళు నొప్పి ఒక్కొక్కటి, దాని తర్వాత 1 by 1 ఆల్టర్నేట్. పూర్తిగా దాని ప్రెషర్ ఇవ్వాలి. గివ్ ద ప్రెషర్ ఆన్ ఇట్ సో దట్ నీ గెట్స్ ద మూమెంట్. తర్వాత 2 ఒకటిసారి చేయండి. ట్రై టు డూ ద బోత్ ఎట్ ఎ టైమ్, బోత్ ద మూమెంట్స్ ఎట్ ఎ టైం చేయండి. అట్లనే రిలాక్స్ చేయండి, కొద్దిసేపు రెస్ట్. దాని తర్వాత చేతులు ఛాతి పక్కకు పెట్టేసి మెల్లగా లేవాలి. లేచి నీస్ మూమెంట్ ఆల్సో కెన్ బి డన్ విత్ ద సేమ్ పిల్లో. మెల్లగా వెనకెళ్ళి దానికి పూర్తిగా ప్రెషర్ ఇవ్వండి. పిల్లో దగ్గర పెట్టుకొని ప్రెస్ అండ్ గో ఫ్రంట్. పూర్తిగా వెనకెళ్ళాలి, మళ్ళీ ఫ్రంట్ రావాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ ఫ్రంట్ చేయాలి. ఒక 5 to 6 టైమ్స్ మూమెంట్ కెన్ బి ప్రొవైడెడ్. ఈ విధంగా టోటల్ మూమెంట్ టు యువర్ నీస్. తర్వాత దాన్ని తీసేసి వజ్రాసనంలో కూర్చోవడం ప్రయత్నం చేయవచ్చు. అలాగే పిల్లో పెట్టుకొని కూడా కూర్చోవచ్చు దాని మీద. ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటే ఈ ఆసనం చేయకండి, వదిలేసేయండి, తీసేయండి. లాస్ట్లో కాళ్ళు గురించి పూర్తిగా మోకాళ్ళు, కాళ్ళు, పాద చలనము, లెగ్స్ మూమెంట్. సో మోకాళ్ళను మెల్లగా కింద మీద మూమెంట్ చేయండి. పర్ఫార్మ్ ద మూమెంట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణము అండ్ ద మొబిలిటీ ఆఫ్ యువర్ నీ జాయింట్స్. 2 ఒకటేసారి. ఆ తర్వాత 2 కాళ్ళు కలిపి మోకాళ్ళను గట్టిగా చేయండి. నీ క్యాప్స్ పూర్తిగా కాంట్రాక్ట్, రిలీజ్, కాంట్రాక్ట్ చేయండి. ఇది మోకాళ్ళు పూర్తిగా కాంట్రాక్ట్ అండ్ రిలీజ్ మూమెంట్స్ చేయండి. సాధ్యమైనంత దానికి కాంట్రాక్షన్ చేయాలి, మళ్ళీ రిలీజ్ చేయాలి. ఒక 50 నుంచి 60 సార్లు రోజు చేసుకోవాలి. 50 to 60 times this kriya has to be done. అలాగే దీనికి కూడా ఇంకొక విధంగా సేమ్ థింగ్, యూ కెన్ కీప్ ఇట్ బిలో ద
థైస్ కింద పెట్టుకొని దీనికి అదే స్టిఫ్నెస్ మూమెంట్ చేస్తూ ప్రెషర్ ఇవ్వండి. థైస్ ఆన్ ద డౌన్వర్డ్ అండ్ నీస్ టైట్. ఇది కొంచెం పైకి లేపొచ్చు. లిఫ్ట్ ద ఫ్రంట్ లెగ్స్. ఆ టైట్ మూమెంట్ మళ్ళీ దగ్గర, మళ్ళీ టైట్ చేసి మళ్ళీ లూజ్, టైట్ చేసి లూజ్ చేయడం, టైట్ చేసి లూజ్ చేయడం, రిలాక్స్ చేయాలి. మళ్ళీ అలాగే పిల్లో తీసేసి దెన్ మూమెంట్ టు యువర్ యాంకిల్ జాయింట్స్. అంటే మోకాళ్ళు నొప్పులు అంటే మోకాళ్ళ దగ్గరే కాకుండా దానికి సపోర్టివ్ అదర్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఆల్సో యూ హ్యావ్ టు గివ్ ద ఎక్సర్సైజ్. సో ఫీట్ మూమెంట్ ఫ్రంట్ చేసి మళ్ళీ బ్యాక్ చేయండి, ఫ్రంట్ చేసి బ్యాక్ చేయండి, ఫ్రంట్ మూమెంట్ అండ్ బ్యాక్ మూమెంట్. అలాగే సర్క్యులర్ మూమెంట్ ఆల్సో, సర్క్యులర్ మూమెంట్ టు యువర్ యాంకిల్ జాయింట్స్ పూర్తిగా. Then reverse movements also to be done. And finally కాళ్ళను కొంచెం దూరం పెట్టేసి ఫ్రీ మూమెంట్స్ టు యువర్ లెగ్ మూమెంట్స్, ఫ్రీలీ రిలాక్సేషన్ టు యువర్ లెగ్స్, రిలాక్స్. ఆ తర్వాత కాళ్ళు దగ్గర తీసుకొని ఒక కాలు కింద నుంచి పట్టుకొని కింద మీద దానికి స్ట్రైట్ అండ్ లెఫ్ట్ ఫోల్డ్, స్ట్రైట్ పైన స్ట్రెచ్ చేయండి టోటల్. మళ్ళీ బెండ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, బెండ్ చేయండి, స్ట్రెచ్ చేయాలి, బెండ్ చేయాలి. పట్టుకొని మెల్లగా మోకాళ్ళను మంచిగా మూమెంట్ ఇస్తూ, సేమ్ విత్ అదర్ లెగ్ ఆల్సో, వేరే కాళ్ళతో కూడా అదే మూమెంట్. థై కింద పట్టుకొని ముందు కాళ్ళు ఎంత సాధ్యమంత టైట్ చేయండి, మళ్ళీ ఫోల్డ్ చేయండి, స్ట్రెచ్ ఫ్రంట్ and then fold. These movements can be performed minimum ఒక 10 movements చేయండి. రిలాక్స్, రెస్ట్ చేసి శ్వాస మెల్లగా తీసుకొని వదులుతూ లాస్ట్లో బటర్ఫ్లై. The butterfly movements you can do very best, very nice movements for your knee joints. పూర్తిగా మోకాళ్ళ దగ్గర మూమెంట్స్ ఇచ్చేసి ఒక 20-30 మూమెంట్స్. దెన్ రిలాక్స్. తర్వాత ఈజీగా కంఫర్టబుల్ సుఖాసనం కానీ మీకు ఉన్న ఏదైనా సులభమైన ఆసనంలో కూర్చొని మెల్లగా శ్వాస తీసుకొని వదలండి. డీప్ బ్రీదింగ్ చేయండి.